ఛానల్ చూసే ఏజ్లో పేరెంట్స్ బెంజ్ కారు హోండా బైకులు ఇస్తే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. కాలేజీకి పోయి చదువుకోండ్రా బాబు అంటే మందేసి మసాలా సినిమా చూస్తామంటారు యూత్. అందుకే పిల్లకాయల మీద ప్రేమ ఉంటే ఇంట్లో పకోడీ చేసి పెట్టాలి గానీ బండ్లు మాత్రం ఈ బాకండి. కాదని ఇచ్చారా కొడుకుని ఇంటికి పంపించి డాడీని డైరెక్ట్గా శర్లపల్లి జైలుకి పంపిస్తారంట పోలీసులు. అవును, రూల్స్ మారాయి. తాగి తందనాలాడితే గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా పనికి రాకుండా చేస్తారంట. అటా ఫుల్గా తాగిన ఓ కొడుకు చేసిన పాపానికి తండ్రి ఎట్టా ఎలయల్లాడుతున్నాడో చూడండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సుబ్బారావు అంటే నువ్వేనా? Yes, I am Subbarao. You are under arrest. Yes, I am under arrest. నువ్వు నీ ఇంగ్లీష్ మీడియం అండర్ రెస్ట్ అనుకుంటున్నాడు ఆయన, అండర్ అరెస్ట్ అనుకోవట్లా. నేను చాలా రోజులుగా రెస్ట్ లోనే ఉన్నా. హలో, కబాడీ కామెడీ వద్దు, కబాడీ ఆడేసుకుంటావు, నువ్వు అరెస్ట్ అని చెబుతున్నావు. వినాయక చవితి చందాలు కావాలంటే మామూలుగా వచ్చి అడుక్కోవచ్చుగా, మరీ డ్రెస్సులో వచ్చి అడుక్కోవాలా? వీడు ఇలా చెప్తే వినడ్రా నీ అబ్బా. అద్దె అద్దె ఇట్లా బాగా అయిందా? మేం కామెడీలు చేయట్లా. నీ కొడుకు విక్రమ్ వీడేనా? వీడి వయసు 19 ఏళ్ళు. అంటే లక్ష్మీ పబ్ లో బొంగడి కాటు చూపించి తెగ తాగాడు తెలుసా? ఏంటి మంచినీళ్ళ? నీ అబ్బా మంచినీళ్ళు కాదురా, నీ కొడుకు బాగా చెప్తా విను. వీడు ఏం చేస్తాడో తెలుసా? బార్లో తోతుంటా కలిసి ఒక హాఫ్ ఆటు, 2 బీర్లు, 2 ఆమ్లెట్లు, చికెన్ మెజిస్టేట్, 6 చిప్స్, ఆఖరికి 4 సోడాలు కూడా తాగాడు. ఏరా నిజమా? వాళ్ళు చెప్తుంది తప్పునా అన్నా? చూసారమ్మా వాడెంత మంచాడు. ఈ వీధిలో నేనంత జెంట్లమెన్, కుర్రాళ్ళలో వాడంత ఆణిముత్యం. ఏరా మేము అబద్ధం చెబుతున్నావా? అవును సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. నేను తాగింది 2 బీర్లు కాదు సార్, 4 బీర్లు. ఆమ్లెట్ అడిగితే ఏనన్నాడు. ఎందుకు సార్ చిన్నపిల్లని చేసి మోసం చేస్తారు? మేమా మోసమా? నేను చెప్తుంది మీ గురించి కాదు సార్, వాడి గురించి. సార్ మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. నానా నువ్వు ఇట్రా నాన్న, అనుకూలంగానే. వాళ్ళేదో బార్ వాళ్ళు చెప్పింది రాసుకొని తీసుకొస్తే 2 కాదు 4 బీర్లు తాగానంటావా? నాన్న నాకు మందు తాగినా తప్పులేదు కానీ అబద్ధం ఆడితే అస్సలు నచ్చదు అన్న. నేను తిన్న ఆమ్లెట్ తిన్నానంటున్నాను నాన్న. నా కడుపుని ఎలా పుట్టావురా? ఇప్పుడు ఆమ్లెట్ల విషయం ఎందుకురా? అది కాదు నాన్న, నేను మైనర్ కాబట్టి మందు తాగొద్దు అన్నారు. ఆమ్లెట్లు కూడా తినకూడదా? అది కూడా రాజ్యాంగంలో ఉందా? ఇప్పుడు ఆమ్లెట్లు గొడవ ఎందుకురా? నేను బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బుతో మందు తాగింది కాకుండా మళ్ళీ ఆమ్లెట్లు గొడవ అంటావా? అందరూ నన్నే అంటారు. ఆ బార్ వాడు కూడా నన్ను మోసం చేశాడు. అబ్బో ఏంది మామ ఈ ఆస్కర్ పర్ఫార్మెన్సా? అది సరే గాని వాడు నిన్నేం మోసం చేశాడ్రా? మోసం కాకుండా ఇంకేంటి సార్? మాలాంటి అమాయకులు పట్టుకుంటారు కానీ వాడిని పట్టుకుని దమ్ముందా సార్ మీకు? మేము చాలా స్ట్రిక్ట్, లంచాలు అవి తీసుకోం. ఆ టచ్ మీ బారోడు ఏం మోసం చేశాడు చెప్పు. అరే చెప్పాలా? నువ్వు రాసుకోరా, నువ్వు చెప్పు. మేము ఆమ్లెట్ 40 రూపాయలు అంటే ఆర్డర్ ఇచ్చాం సార్. మేము డబల్ ఆమ్లెట్ అనుకున్నాం సార్. ఆడు ఒక గుడ్డు కొట్టి సింగిల్ ఆమ్లెట్ తెచ్చి 40 రూపాయలు బిల్ వేసాడు సార్. ఒరే ఆ పక్కనే బృందావన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటది, దాంట్లోకి వెళ్తే 40 రూపాయలకి డబుల్ ఆమ్లెట్ ఇచ్చేవాడు కదరా, అక్కడికి వెళ్ళకపోయా? థ్యాంక్స్ డాడీ, ఈసారి అక్కడికే వెళ్తాను. సార్ మా ఏరియాలో 20 రూపాయలే సార్ ఆమ్లెట్. ఎక్కడ సార్ అది? ఒకటి తమ్ముడు, నెక్స్ట్ టైం అక్కడికే వస్తాను. సారీ సార్, నా కాలేజ్ టైం అయింది, నేను చదువుకుంటాకి వెళ్తున్నాను. బాగా చదువుకున్నా. ఓకే అమ్మా బాగా చదువుకో. సార్ నాకు కూడా ఆఫీస్ టైం అయిపోయింది. ఈ రోజు ఆమ్లెట్ల గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నాం. బాయ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాం. వాళ్ళు మనకి ఆమ్లెట్ కథలు చెప్పి మోసం చేశారా? ఓడిగుడ్డు కథలు చెప్పి మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? యువర్ అండర్ అరెస్ట్. ఎందుకో ఎన్నిసార్లు చెప్పాలరా? మీ వాడు తాగి బైక్ ను గుద్దాడు, 2 భార్య భర్తలు గాయపడ్డారు తెలుసా? అయితే వాడిని అరెస్ట్ చేసుకోండి, నన్ను ఎందుకో? రూల్ మారింది, మైనర్లకు వెహికల్ చేయడం తప్పు, తాగి నడిపితే తండ్రికి జైలు శిక్ష తెలుసా? ఒరే
జెంటిల్ మ్యాన్ మీ ఆనుమూర్తిని కొట్టిన తిట్టిన చాలు గాని ఈ ఉద్యోగం ముందుండాలన్నమాట. పదా జైలుకి వెళ్దాం. ఈడొక జెంటిల్మెన్, ఆడొక ఆనిమూర్తి. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే వాడు తప్పు తెస్తే నన్ను చేస్తారా? ఏటీఎం పిన్ నెంబర్ చెప్పేసి వెళ్ళి నాన్న, రేపు నీకు బెయిల్ ఏర్పాటు చేస్తాను. అమ్మ దగ్గర అసలు డబ్బులు లేవంట. పిన్ నెంబర్ చెబితే మళ్ళీ బారు పోయి తాగుదామనా? చెప్పండి అమ్మ చెబుతాలి. సార్ డబుల్ ఆమ్లెట్ సెంటర్ ఎక్కడ సార్? అది మ్యాటరు. ఇప్పటికైనా మైనర్లకి బండ్లు ఇవ్వకండి. ఇక తాగుడు అలవాటు ఉంటే ముందే హెచ్చరించండి, లేకుంటే రోజు ఇంటికి 2 పెగ్గులేసి